చూసినోడు సఫర్ అవుతున్నాడు, పక్కన ఉన్నోడు సఫర్ అవుతున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అన్ని రకాలుగా. ఇతను నమ్ముకున్న వాళ్ళు మంత్రులు మోపిదేవి వెంకటరామ జైలుకి వెళ్ళిపోయాడు ఆ రోజు, జడ్జిలగూడ జైల్లో. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు 16 నెలలు జైల్లో ఉండి మళ్ళీ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా పెద్ద ఊరేగింపు, ఇదేదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా బయటకు వచ్చింది. జడ్జిలగూడ పెద్ద ఊరేగింపు వచ్చాడు, ఏం సాధించినట్టు. ఏం సాధించావో నాయన ఆ రోజు నేను అడిగా. అట్టు నువ్వేంటి, నువ్వు ఒక బిగ్ పాకెట్తో పాటు జైల్లో ఉండి 16 నెలలు ఉన్నాడు చిన్నోడి, నువ్వు జైల్లో ఎవరు పెడతారు, మిమ్మల్ని నన్ను పెడతారా? అలాంటి వాడు అతను మళ్ళీ ఓట్లు వేశాడు, మళ్ళీ వచ్చాడు, మొత్తం నాశనం అన్ని రకాలుగా.